రైవాడ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం రైవాడ గేట్లను పరిశీలించారు. రైవాడ ప్రాజెక్టు నిర్మాణం జరిగి 5 దశాబ్దాలుగా వస్తుందని తెలిపారు. రైవాడ రిజర్వేర్ ఏదైతే ఉందో ఈ గేట్లటువంటివి ప్రమాదం అటువంటిది పొంచుంది. ఈ రైవాడ రిజర్వేరు ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత పెద్ద రిజర్వేర్. ఇది సాగునీరు కోసం దాదాపు 50 ఏళ్ల క్రితం ఈ రిజర్వేర్ అటువంటిది ఆ రోజు జలగం వెంగళరావు ఆయాంలోని ఇక్కడ ప్రాజెక్ట్ అటువంటి శంకుస్థాపన చేసి నిర్మాణం అటువంటిది చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ని రైతుల కోసం కట్టినటువంటి రిజర్వేర్ ఇది. అప్పుడు దాదాపు 16,000 ఎకరాలకి సాగునీరు అందించాలని, అదనపు ఆయకట్టుకి 6,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని, దీంతో పాటు శారదా నది చుట్టుపక్కల ఉన్నటువంటి కోటాను కోట్లు జీవరాశులకి, అదేవిధంగా శారదా నది పక్కన ఉన్నటువంటి అనేకటువంటి గ్రామాలకి, ఇక్కడి నుంచి యలమంచిలి, మునగపాక, అదేవిధంగా రాంబిల్లి వరకు సాగునీరు అటువంటిది రైతులకు అందుతా ఉంది. ఇది సోడవరం అంతా ఉంది, దేవరాపిల్ అంతా ఉంది, కోటపోటు అంతా ఉంది. అనేకటువంటి రైతాంగం ఈరోజు ఈ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నారు. కానీ ఈ ప్రాజెక్టు పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ రైవాడ గేట్లు ఏదైతే ఉన్నాయో ఇది ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఈ రిజర్వేరు గేట్లంటే వెంటనే రిపేర్ చేయండి అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు ఒక ఎస్టిమేషన్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దీనికేమో 300 కోట్ల రూపాయలు మేము పెడతాం, ప్రపంచ బ్యాంక్ నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడికి ప్రపంచ బ్యాంక్ కొంతమందిని, కలెక్టర్ గారిని అందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది. ఈ రోజు వరకు ఇక్కడ అతి గతి లేదు. రైవాడ రిజర్వేర్ అటువంటి పుష్కలంగా నీటితో ఈ రోజు ఉంది. మే నెలలోనే ఇంత నీరు ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం పుష్కలంగా నీళ్లటువంటి రైవాడ రిజర్వేర్ లో ఉన్నాయి. కానీ అటువంటి రిజర్వేర్ ని ఈ రోజు పూర్తిగా పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి దీన్ని వదిలేటువంటి జరిగింది. దీంతో పాటు విశాఖపట్నం 5.5 లక్షల మందికి ఈ రోజు త్రాగునీరు అందుతుంది అని అంటే రైవాడ పుణ్యం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అందుకని ఈ రైవాడ రిజర్వేర్ అనేటువంటిది పూర్తిగా వదిలేశారు. ఇది ప్రమాదం పొంచుంది. ఈ గేట్లు గాని ఈ రోజు గాని ఏదో రోజు ప్రమాదం వచ్చి గేట్లు గాని ఊడగొడితే అనకాపల్లి పట్టణ ప్రాంతం అంతా కూడా పూర్తిగా స్పేస్ అయిపోద్ది. గతంలో మన విజయవాడ ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందో అంతకన్నా అత్యంత దుర్మార్గంగా అనకాపల్లి మొత్తం పట్టణం అంతా పోద్ది శారదా నది నుంచి నీళ్ళు వెళ్తే. దీంతో పాటు శారదా నది పరివాహ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి వందలాది గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టిపోతాయి. లక్షలాది మంది ప్రాణ నష్టం అటువంటిది జరుగుద్ది. కానీ మేము ముందుగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. ఈ గేట్లు ప్రమాదం ఉంది, 50 ఏళ్ల క్రితం కట్టారు, లీకేజీలు ఉన్నాయి, మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి పగుళ్లు వచ్చాయి. ఈ గేట్లు బాగు చేయండి, రిజర్వేయర్ను ఆదుకోండి, రైతాంగానికి సాగునీరు ఇవ్వండి, విశాఖ త్రాగునీరు ఇవ్వండి అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అడిగినా గానీ ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకుని ఈరోజు డబ్బులు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అందుకని వెంటనే ఈ ప్రమాదాన్ని పొంచి ఉన్నటువంటి రైవాడ గేట్ల ప్రమాదం ఏదైతే ఉందో దీన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. వారి రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం కలగకుండా, ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా దీనికి వెంటనే డబ్బు శాంక్షన్ చేసి, దీని వెంటనే నిధులు మంజూరు చేసి రైవాడ రైతులకి ఈరోజు సహకారం అందించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఈ ప్రాంతం అంతా పరిశీలన చేసింది. చాలా క్షుణ్ణంగా, చాలా అత్యంత దుర్మార్గంగా ఈ రోజు గేట్లు ఉన్నాయి. ఎక్కడికక్కడ గేట్లు మూసేసినా గానీ నీళ్లన్నీ కూడా శారదా నది నుంచి ఊరకని పోతా ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయగలిగితే విశాఖ త్రాగునీటికి ఇంకా 5.5 లక్షల మందికి సాగు ఇవ్వచ్చు. రైతులకు 2 పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఒక పంటకే రైతులకు నీళ్ళు ఇస్తున్నారు, 2 పంటలకు నీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. కాబట్టి అనేక మంది ఈ రోజు కోటాను కోట్ల జీవరాశులు ఈ శారదా నదిలో నీళ్ళటువంటి తాగుతా ఉన్నాయి. శారదా అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి నది. ఇటువంటి నదిని ఈ రోజు పూర్తిగా అపవిత్రం చేసేసి ఈ గేట్లని ఈ రోజు పూర్తిగా నాశనం చేసేసి తీవ్రమైనటువంటి ప్రమాదం పొంచుంది. కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ గేట్లకి డబ్బులు మంజూరు చేసి ఏదైతే రైవాడ రిజర్వేయర్ ఉందో దాన్ని పూడికి తీసి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి. ఆ విధంగా అభివృద్ధి చేసి కూటమి ప్రభుత్వం ఈ రోజు రైతాంగాన్ని తరపు నిలబడ్డాదని చెప్పేసి నిరూపించుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియజేస్తూ ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.